గతంలో మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు ఎట జరిగినాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఇంట్లో కట్టేసి హౌస్ అరెస్టులు చేసి బయటికి రానికుండా అనేక ఇబ్బందులు పెడతాం జరిగింది. అడ్డగోలుగా రిగ్గింగ్ చేసి గెలుస్తాం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకి సూపర్ మెజారిటీ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారితో మేము అందరం చర్చించినప్పుడు, పార్టీలో చర్చించినప్పుడు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడ్. నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు, చాలా క్లియర్గా ఉన్నాను. ఏమన్నా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పండి, అప్పుడే మనం ఏమైనా చేద్దాం తప్ప లేదంటే ఏదో ఒక ఎమ్మెల్సీ గెలిచేదానికి వాళ్ళని తీసుకుంటే కరెక్ట్ కానే కాదు. చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పే కదా ఫేక్ జగన్ అని. ఇప్పుడు అర్థమైంది కదా, ఫేక్ జగన్ అంటే అదే కదా. 5 రూపాయలు అన్న క్యాంటీన్, 5 రూపాయలు భోజనం పెడతానని మేము హామీ ఇచ్చాం, అదే అమలు చేశాం. అసలు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ ఫేక్ జగన్ ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు? అన్న క్యాంటీన్ మూసేసింది మీరు, మళ్ళీ మీకు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఇంకోటి అడుగుతున్నా, దాతలు రమ్మంటున్నా, తప్ప అది? అకౌంట్ ఇచ్చా, అది ఏ అకౌంట్? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్. ఎందుకంత భయపడుతున్నారు? అంటే వాళ్ళలాగా లిక్కర్లో సొంత అకౌంట్లు మేము ఎప్పుడు పెట్టుకోం స్వామి, వాళ్ళలాగా ఇసుకలో మేము సొంత అకౌంట్లు మేము పెట్టుకోం. ఏమొచ్చినా ప్రభుత్వానికి ఇస్తాం, ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. అన్న క్యాంటీన్ ఒక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి, శాశ్వతంగా నడవాలనే ఆలోచనతో మేము ఉన్నాం. దాతలు ముందరకు వస్తారు, దాతలు ఆదుకుంటారు. ఒక నిధి ఏర్పాటు చేస్తాం, ఆ నిధి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ అన్ని ఖర్చు పెట్టి అన్న క్యాంటీన్లు అద్భుతంగా నడిపిస్తుంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఏంటమ్మా ముందల ఏ రంగు ఉండేదన్నా? ప్రజలకు అదే హామీ ఇచ్చాం, మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పాం. గతంలో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ అమలు చేస్తాం. నో క్వశ్చన్స్, ఆల్ ఆన్సర్. ఇంకా డౌట్స్ లేవు కదా? కొన్ని ప్రముఖ కాలేజీలు, యూనివర్సిటీలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి సార్. దాని మీద విద్యాశాఖ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అమ్మా, ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే గత ప్రభుత్వం ఫీ రెగ్యులేటరీ కమిషన్ అని ఏర్పాటు చేసింది. దానివల్ల చాలా కాలేజెస్ కూడా మూసుకుపోయింది. మీరు ఒక్కసారి చూస్తే నాణ్యమైన విద్య అందించాలి, రీసెర్చ్ జరగాలంటే మంచి ప్రొఫెసర్స్ అవసరం. సో నేను కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్తో చర్చిస్తున్నా. 35% ప్రభుత్వం నుంచి పంపించిన విద్యార్థులకి ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేటుకే ఛార్జ్ చేయాలి, అది కూడా రీయింబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ విధానం ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి, ఆ విధానాన్ని ఎలా ముందలు తీసుకెళ్ళాలి, దానిపైన వాళ్ళతో నేను చర్చిస్తున్నా. గత ప్రభుత్వం దాదాపు 2150 కోట్లు, 2200 కోట్లు సుమారుగా ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయింది. సో ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి గారితో త్వరలోనే మాకు రివ్యూ మీటింగ్ ఉండేది, దాంట్లో చర్చిస్తున్నాం. పాత ఫీ రీయింబర్స్మెంట్ విధానం తీసుకొద్దాం అనేది మా లక్ష్యం. సో తల్లిదండ్రులకి, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వం ఈ కాలేజ్ యజమాని అకౌంట్ లో డబ్బులు వేస్తాం. సో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు హాయిగా వెళ్ళి చదువుకోవచ్చు. ఒక నెల అటు ఇటు లేట్ అవుతే అది ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. తల్లిదండ్రులకి, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా లక్ష్యం. స్టెప్ బై స్టెప్ వస్తాం స్వామి. ఇప్పుడు మా హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగింది. స్కూల్ కిట్ కొనుగోలులో కుంభకోణం జరిగిందని గౌరవ శాసనసభ్యులే శాసన సభ సాక్షిగా, శాసన మండలి సభ్యులు శాసన మండలి సాక్షిగా నన్ను ప్రశ్నించారు. దానిపైన నేను కమిటీ కూడా వేస్తానని హామీ ఇస్తాను జరిగింది. సో గత ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్ లో చూసినా కుంభకోణం జరిగింది. అవన్నీ ఒక్కొక్కటి సిస్టమేటిక్ గా బయట పెడతాం, ప్రజల ముందర పెడతాం. తప్పనిసరిగా గతంలో నేను ఇచ్చిన హామీ మేరకు వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుంటాము. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. ఇంకా నిమిషాలు గుడ్. ప్రశ్నించే స్వేచ్ఛ వచ్చింది మీడియా వాళ్ళకి. కరెక్ట్గా చెప్తున్నా కదా. థ్యాంక్ యూ అమ్మా, ఉంటా. థ్యాంక్ యూ.